రాష్ట్రమంతా హిట్టు సూపర్ హిట్టు సూపర్ 6 సూపర్ హిట్టు అని వాడుకుంటున్నారు మహిళ రైతుల వరకు. ఈ ఆనందాన్ని చూసి ఓర్చలేని ఆ పచ్చకామర్ల పార్టీ వైసీపీ పార్టీ రైతు పోరని ఏదో హంగామా చేస్తుంది. ఎవరండి రైతులకు ఏం చేశారు? వాళ్ళు ఆర్బీకేలు పెట్టారు. ఆర్బీకే ఎప్పుడన్నా తాళం తీసి ఓపెన్ గా ఉంచారా దాన్ని? అక్కడ ఏమన్నా కార్యక్రమాలు జరిగినాయా? ఆ బిల్డింగ్లు కట్టడానికి కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు వాళ్ళ బినామీలకు ఇచ్చుకుని అందులో డబ్బులు దండుకున్నారు. ధాన్యం పట్టుకెళ్ళిన 6 నెలలైనా 8 నెలలైనా డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు. విత్తనాలు ఎప్పుడైనా సకాలంలో ఇచ్చారా? నాణ్యమైన విత్తనాలు ఇచ్చారా? అసలు వీళ్ళ మీద రైతులు ఈ ప్రభుత్వం మీద వైసీపీ ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యారా అన్నాడు? లేదే. మేము వచ్చిన తర్వాత రైతులకు సకాలంలో విత్తనాల దగ్గర నుంచి కొనుగోలు వరకు పూర్తి భరోసా తీసుకున్నాం. 24 గంటల్లో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించాం పైసాతో సహా. అలాగే వర్షాల నుండి కాపాడడానికి మొట్టమొదటిసారిగా రైతులకి బరకాలు టార్పాలిన్స్ ఇచ్చి ఒక కొత్త వరవని తీసుకొచ్చాం. అలాగే ఎక్స్ట్రా టార్గెట్లు ఇచ్చాం. పంట కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి అదనపు టార్గెట్లు ఇచ్చాం. వాళ్ళ టైంలో టార్గెట్ ఇస్తే 1,00,000 టార్గెట్ ఇస్తే 20,000 కూడా అయ్యేది కాదు. మా దగ్గర 4 లక్షల టార్గెట్ ఇస్తే ఇంకో 1,00,000 కావాలని రైతులు గగ్గోలు పెట్టారు. 5 లక్షల టార్గెట్ ఇచ్చాం. ఇవాళ సంచులు ఇచ్చాం ఫ్రీగా. హమాలీ ఛార్జీలు కానీ, ట్రాక్టర్ ఛార్జీలు కానీ, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ సకాలంలో చెల్లించాం. అలాగే రైతులకు కరెంటు కొరత లేకుండా చూసాం. ఇవాళ యూరియా కొరత అనేది వైసీపీ సృష్టించినటువంటి ఒక తప్పుడు ప్రచారం. ఏ విధంగా అయితే వాళ్ళ బాబాయిని వాళ్లే గొడ్డలతో చంపుకుని నారాసుర రక్త చరిత్రను రాశారు, లేని పింక్ డైమండ్ ఉందని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేశారు, అమరావతిని ప్రచారం చేశారు. ఈ యూరియా కొరత అనే ప్రచారం కూడా అంతకంటే దారుణమైంది, నీచమైంది. వైసీపీ పార్టీకి నీచ రాజకీయమే తెలుసు. దానికి నిజమైన రాజకీయం చేయడం ఆ పార్టీ డిఎన్ఏలో లేదు, దాన్ని బతికే. అందుకే ఇటువంటి తప్పుడు ప్రచారం మీద ఎవరున్నారు రైతు పూరి వాళ్ళ వెనకాల?